కమర్షియల్ సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి. అలాగే రవి చేవల ఒక సోషల్ కన్సర్న్ ఉన్న డైరెక్టర్ అండి. ఎందుకంటున్నానంటే సామాన్యుడు అనే సినిమా ద్వారా సొసైటీ పట్ల తనకున్న కమిట్మెంట్ని తెలియజేసిన వ్యక్తి. సో ఈ సినిమాలో కూడా ఒక మంచి బాలయ్య ద్వారా మీ ముందుకు వస్తున్నాడు అని చెప్పి ఒక మంచి చెప్తూ మీ ముందుకు వస్తున్నాడని చెప్పి ఆశిద్దామండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో హిట్లు ఇచ్చాడు. వాటన్నిటినీ మించి సింహ లాంటి సినిమా చేశాడు కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమా కూడా అద్భుతమైన ఆడియో ఇచ్చి మిమ్మల్ని రంజింప చేస్తారు అని చెప్పి తప్పకుండా ఈ స్టేజ్ మీద నేను అనుకుంటున్నాను. రేపు విని మీరు కూడా అలానే ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇక మన నందమూరి బాలయ్య, సింహ, ద లయన్ కింగ్ బాలయ్య. ఒక డైరెక్టర్ తన మైండ్లో అనుకున్న ఊహని తీసుకొచ్చి బాలయ్య చేతిలో పెడితే అది పదింతలు చేసి స్క్రీన్ మీద చూపించే ఆర్టిస్ట్ బాలయ్య. సో 2010లో సింహ ద్వారా సింహావతారాన్ని చూపించారు. 2011లో రామావతారాన్ని చూపించారు. ఇప్పుడు మీ ముందుకి శ్రీమన్నారాయణగా మీ ముందుకు వస్తున్నారండి. సో అభిమానులుగా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం, మీలాగనే నేను కూడా తప్పకుండా ఈ సినిమాని ఫస్ట్ రోజు ఎప్పుడు చూస్తానా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి, పరిశ్రమలో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో మన శ్రీమన్నారాయణ కూడా ఒక మంచి సినిమా అవ్వాలి. అలాగే ఎక్కడి నుంచో గుండె నిండా అభిమానంతో, గుండె నిండా బాలయ్యని దాచుకొని అభిమానంతో ఇక్కడ దాకా వచ్చిన అభిమానులకి అభినందిస్తూ, మీరు అనుకుంటున్నట్లే తప్పకుండా త్వరలోనే ఒక మంచి కథతో బాలయ్యతో మీ ముందుకు వస్తాం, డెఫినెట్లీ వస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇందాక మన యాంకర్ ఉదయ్ భాను చెప్పారండి, ఉదయ్ భాను గారు, సింహ కన్నా మించి శ్రీమన్నారాయణ పెద్ద హిట్ అవుతుందంటున్నారు, మీరేమంటారు అని. సింహతో డెఫినెట్లీ సింహ కన్నా పెద్ద హిట్ తీయడానికే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలండి, అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ సింహాయే, ఆల్వేస్ సింహాయేనండి. బట్ తప్పకుండా దానికన్నా పెద్ద హిట్ తీయాలి, రావాలి. ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎప్పుడైనా సరే మనం ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మీ బోయపాటి. డెఫినెట్గా సార్.